నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధానంగా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. అలాగే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో, అలాగే లోకల్ బాడీ ఏదైతే కొన్ని వార్డు మెంబర్ స్థానాల్లో కొన్ని గ్రామాల్లో ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉండవు అని ఒక వార్త కూడా రావడం జరిగింది. ఇవి కొంచెం ప్రధాన వార్తలుగా కనబడతా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం అసలు ఆ వార్తలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది రాష్ట్రంలో. సో ఊహు అంటారా కేటీఆర్ ప్రాసిక్యూషన్పై వీడని ఉత్కంఠ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఇక పెండింగ్లోనే ఫార్ములా ఈ కార్ రేస్ ఫైల్. అనుమతి కోరుతూ ఇప్పటికే రాష్ట్ర సర్కార్ వినతి. పక్షం రోజులుగా ఏమీ తేల్చకపోవడంపై తలెత్తుతున్న పలు అనుమానాలు. బీఆర్ఎస్కు బీజేపీ సహకరిస్తుందని విమర్శలు. కేటీఆర్ జైలుకి వెళ్లకుండా కిషన్ రెడ్డి కాపాడుతున్నారని హస్తం నేతల ఆరోపణలు. 3 వారాలుగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఫైల్ ఇంతవరకు దానిపై గవర్నర్ జిష్ణు వర్మ ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు ఫైల్ క్లియర్ చేస్తారా లేదా అనే చర్చ ప్రస్తుతం. బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తుందని, అందుకే ప్రాసిక్యూషన్కు అనుమతి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను అనుమతి కోరింది. కానీ ఇంతవరకు గవర్నర్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య రహస్య స్నేహం సాగుతుందని కాంగ్రెస్ లీడర్లు సందర్భం వచ్చిన ప్రతిసారి విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సహకరించేందుకు తెలంగాణ వాదిగా ఉన్న ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకుండా బీఆర్ఎస్ దూరంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కేటీఆర్ను జైలుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు. సో ఏదైనా కానీ ఈ కార్ రేస్కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్లో క్లియర్గా ఉన్న ఆధారాల ప్రకారం మీరే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు క్లియర్గా ఉన్న ఆధారాలన్నీ చూపించి ఈ ఆధారాల ప్రకారం ఇక్కడ జరిగింది అనేది క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. కేటీఆర్ కూడా దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి ప్రెస్ మీట్ ఏదో పెట్టడం జరిగింది. ఆయన A1గా ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి ఏం అడ్డొస్తుందో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే గవర్నర్ ఆమోదం అనేది, మీరు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలన్నా గవర్నర్ ఆమోదం కావాలి, అక్కడ పెండింగ్లో ఉంటుంది ఫైల్. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ ఆమోదం తెలపాలి, అక్కడ ఫైల్ పెండింగ్లో ఉంటుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయరు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది మాకు. ఈ 3 పార్టీలు అంటే బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ 3 పార్టీలు కలిసి కేటీఆర్ని సేవ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. కేటీఆర్ని సేవ్ చేయడానికి లేదా కేసీఆర్ని సేవ్ చేయడానికి 3 పార్టీలు కుమ్మక్కే పనిచేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఇవంతా చూస్తుంటే. అదిగో దొంగ అంటారు, అసలు దాని మీద మళ్ళీ కొన్నాళ్ళు చర్చే ఉండదు. ఇదిగో దీని ఆధారాలు ఇదిగో ఈ ఫార్ములా ఈ కార్ రేసులో ఇదిగో ఇక్కడ జరిగింది అన్యాయం, ఇన్ని కోట్లు నష్టం జరిగిందని చెప్పి క్లియర్గా మీరు చెప్తారు. ఎవిడెన్స్ A1గా కేటీఆర్ని పెడతారు, కనీసం అతన్ని విచారించిన తర్వాత ఏం జరిగిందో కూడా క్లారిటీ ఇవ్వరు. ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు అంటే ప్రజలు పిచ్చోళ్ళు. మీకు 3 పార్టీలు కలిసే కేటీఆర్ని సేవ్ చేస్తున్నారు. అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్లో A1గా ఉన్న కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేయకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. అందుకే 3 వారాల క్రితం రాజ్భవన్కు వెళ్ళిన ఫైల్ ఇంతవరకు క్లియర్ కాలేదని హస్తం శ్రేణులు ఆరోపిస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉండి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని మీకు ఆ పట్టుదల ఉంటే, అక్కడ నిజంగా తప్పు జరిగింది, కేటీఆర్ అక్కడ నిజంగా అక్కడ ద్వంద్వ వైఖరి కేటీఆర్దే తప్పు ఉంది అనుకుంటే, నిజంగా A1గా కేటీఆర్ ఉన్నారనుకుంటే అరెస్ట్ చేయండి, తప్పే ఉంది. గవర్నర్ మీద ఒత్తిడి తీసుకురండి, లేట్ అవుతుంది కేసు, ఒత్తిడి చేయండి. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందంటే మీరు అడగట్లేదేమో,
మీరు అడగట్లేదేమో, లేదా మీరు అందరూ కలిసి గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో ఇంకో విధంగా. ఎలాగైనా ఆలోచించవచ్చు దీన్ని. మీరు నిజంగా అరెస్ట్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అరెస్ట్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఆపలేరు. కానీ మీకు కావాల్సిందంతా కూడా ఇంటర్నల్ లాబింగ్ అంతా జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి. పైకి మాత్రం ఇట్లా ఏంటంటే దోబొచ్చిలాట్లాగా ప్రజలు ఏమనుకోవాలంటే, అరే వీళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంట, గవర్నర్ స్పందించట్లేదంట అని ప్రజలు అనుకోవాలి ఇక్కడ. లేదంటే ఒక ఏదో ఒక కారణం, బీజేపీ అడ్డుకుంటుంది, లేదా బీఆర్ఎస్ ఇక్కడ లాబింగ్ చేస్తుంది. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరూ లాబింగ్ చేసుకుంటున్నారని వాళ్ళు అంటారు. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు మచ్చిక చేసుకుని దీన్ని ఆపించుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది బీజేపీ అని చెప్పి బీఆర్ఎస్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వాళ్ళు అంటారు. ఫైనల్గా ఏంటంటే వీళ్ళు దొంగలే తిరుగుతూ ఉంటారు ఇక్కడ రోడ్ల మీద. ప్రాసిక్యూషన్ చేసేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించిన ఏసీబీ వాటన్నిటినీ రాజ్భవన్కు పంపించింది. అందులో ప్రధానంగా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఏజెన్సీకి బీఆర్ఎస్కు మధ్య జరిగిన బ్యాంక్ లావాదేవీల వివరాలను జత చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాల మేరకే రేస్ నిర్వహణ ఏజెన్సీకి ₹46 కోట్లు చెల్లించినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సదరు ఏజెన్సీ 44 కోట్లు విలువైన ఎన్నికల బాండ్స్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుగోలు చేసింది. ఆ లావాదేవీలు ఏ బ్యాంకుల ద్వారా జరిగాయో ఆ వివరాలు సైతం రాజ్భవన్కు ఏసీబీ పంపించింది. ఇంత క్లియర్గా మరి అన్ని ఆధారాలు పంపించినా మరి ఎందుకు అక్కడ పెండింగ్లో ఉంటుంది? అన్ని ఆధారాలు దానికి సంబంధించిన ఎక్కడెక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి లావాదేవీలు జరిగినాయి, ఏమేం జరిగింది, ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఇక్కడ కేటీఆర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అన్ని లావాదేవీలు మీరు అన్ని ఆధారాలతో గవర్నర్కి పంపించినప్పుడు మరి అక్కడ ఎందుకు పెండింగ్లో ఉంది? కేవలం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఫైల్స్ అక్కడ పెండింగ్లో ఉంటున్నాయి. మనం గమనిస్తే బీసీ బిల్లుకి సంబంధించి 2 లేఖలు రాశారు ఇప్పటిదాకా, అది పెండింగ్లో ఉంది. దాని మీద ఇప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదా, లేకపోతే గవర్నర్ గారికి టైం లేదా? ఈ రెండిట్ల మధ్యలో అక్కడ ఆ ఫైల్ ఎట్లా పెండింగ్లో ఉంది బీసీ బిల్లుకి సంబంధించి. ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న ఫైల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉంటున్నాయి. అది కూడా చాలా కీలకమైన ఫైల్స్, ఇవన్నీ ఆషామాషి ఫైల్స్ కాదు, చాలా కీలకమైన ఫైల్స్. మరి ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయట్లే? అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరి వహిస్తున్నట్టుగా కనపడుతుంది కదా. కేటీఆర్ని కాపాడాలి, మరి ప్రభుత్వం కూడా చూస్తున్నట్టుగా ఉందిగా. బీజేపీతో పాటు ప్రభుత్వం కూడా కేటీఆర్ని కాపాడాలని చూస్తుందేమో. కేసీఆర్నేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అరెస్ట్ చేస్తారని చెప్పి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి వచ్చింది. తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉంది. మరి వీటన్నిటిలో నిజంగా వాళ్ళు తప్పు చేశారని తెలుస్తుంది కదా, క్లియర్గా తప్పు జరిగిందని తెలుస్తుంది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది కూడా మనకి క్లారిటీ ఉంది, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అరెస్ట్ చేయం. కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన రిక్వెస్ట్పై గవర్నర్ ఆఫీసు లీగల్ ఒపీనియన్కు వెళ్ళినట్లు తెలిసింది. ఏసీబీ పంపిన ఆధారాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే కోణంలో క్రాస్ చెక్ చేసే ప్రక్రియ సైతం పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ కేసుతో తమ పార్టీకి రాజకీయంగా చేకూరే లాభ నష్టాలపై కమలం నేతలు క్లారిటీకి రాలేకపోతున్నారనే టాక్. అందుకే రాజ్భవన్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడం లేదా అని న్యాయ సలహా పేరుతో ఆలస్యం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ 3 పార్టీలది తప్పు ఉంది, 3 పార్టీలు కలిసే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఏంటంటే ఏదన్నా ఒక
సందర్భం లేనప్పుడు, ఏ వార్తలు లేనప్పుడు, లేదంటే మాట్లాడడానికి ఏది లేనప్పుడు, లేదంటే ఏదైనా డైవర్ట్ చేసుకోవడానికో ఈ ఫార్ములా ఈ రేస్ అనే, లేకపోతే ఇంకొకటో ఫోన్ ట్యాపింగో, లేకపోతే కాళేశ్వరం అని ముందు పెడతా ఉన్నారు. ప్రజలు చదివేటోళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ఇదిగో కేటీఆర్ అరెస్ట్, అదిగో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు తప్పితే దానివల్ల అరెస్ట్ అయ్యేది లేదు, ఏది లేదు. ఇక ఆయన దర్జాగా తిరుగుతుండు.